సార్ ఇలా ఉంటే హైదరాబాద్కి షాన్ అంటే ఓల్డ్ సిటీ. హైదరాబాద్ పేరు తీసుకుంటే ఇప్పుడు వచ్చిన న్యూ సిటీ, హైటెక్ సిటీ ఇవన్నీ కాదు. హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ. ముందు మనకు అక్కడి నుంచి పుట్టేది. ఈ ఓల్డ్ సిటీలని అరాచకాలు, స్మగ్లింగ్స్, మళ్ళీ లేడీస్ కిడ్నాప్, వీళ్ళను ట్రాప్ చేయడానికి ట్రైనింగ్స్, టెర్రరిస్టులు, గంజాయి, కొన్ని మాఫియాలు, ఇవన్నీ మొత్తం ఓల్డ్ సిటీని జరుగుతాయి అని ముందు నుంచి ఉంది. టిల్నా ఉంది పబ్లిక్లో నానుడి. అందరు ఎవరు అడిగినా సరే ఓల్డ్ సిటీ నుంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ఏం యాక్షన్ తీసుకోబోతుంది? యాక్షన్ తీసుకోవాలని చాలా గట్టిగా డిసైడ్ చేసినాం. కానీ అన్ఫార్చునేట్గా ప్రస్తుతం ఎంఐఎం మాతో నడుస్తున్నది. వాళ్ళ అడ్డా అది. వాళ్ళు కాంప్రమైజ్ కాల్ మీద పడిన తర్వాత ఒక్కటే అంటారు, మా ఏరియాకి చూడకండి, అది ఉన్నది ప్రాబ్లం. కానీ అక్కడ చూడాలి. వాళ్ళు మొత్తం జనాలకి ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ పెట్టి రూల్ చేస్తున్నారు. జంగల్ రాజ్ చేస్తున్నారు. మొత్తం రూట్స్ ఆఫ్ క్రిమినల్స్ అక్కడనే ఉన్నాయి. ఇది మా ముఖ్యమంత్రి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఎంఐఎంతో దోస్తీ నడుస్తున్నది. దానికోసం కొద్దిగా వీక్ ఉన్నాం. ఏ రోజు దోస్తీ ఫినిష్ అవుతుంది ఆ రోజు చాలా మార్పులు వస్తాయి, అంతే. సార్ ఇప్పుడు దీనిలో నాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. జనాలు నష్టపోతున్నారు, అన్యాయం జరుగుతుందని తెలుస్తున్నా కానీ ఈ పార్షాలిటీ చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఇది నో, అది 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 ఎట్లా అవుతుంది అంటే డిసైడ్ కావాలి. 1 పాయింట్ ప్రోగ్రామ్ కావాలి, క్లీన్ ఓల్డ్ సిటీ అని. ఎట్లా హైడ్రా ఉన్నది అట్లనే మైండ్లో రావాలి ముఖ్యమంత్రి మైండ్లో. రైట్, అసదుద్దీన్ కాదు, అక్బరుద్దీన్ కాదు, ఎంఐఎం పార్టీ కాదు, మేము లెక్క చేయం, ఫినిష్ చేస్తాం. అనాథరైజేషన్, కన్స్ట్రక్షన్, ల్యాండ్ మీద కబ్జా, ఇల్లీగల్ ల్యాండ్లు, వక్ బోర్డ్ ల్యాండ్లు, ఈ క్రిమినల్స్, ఈ డ్రగ్స్, ఈ రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, ఈ లంగా ఫెల్లోస్, ఎవరి ఇంట్రెస్ట్ మీద డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళందరికీ ఫినిష్ చేద్దాం అని ఒక మైండ్లో వచ్చినప్పుడే ఈ మిషన్ ఓల్డ్ సిటీ క్లియర్ అవుతుంది. మొత్తం తెలంగాణ అంతా డెవలప్ ఉన్నది. క్యాపిటల్ సిటీ హైదరాబాద్ డెవలప్ లేదు. హైదరాబాద్ బ్లాక్ లిస్టెడ్ ఉన్నది. 40 years నుంచి ఎంఐఎం రాజ్యం నడుస్తున్నది. అక్కడ బీజేపీతో దోస్తీ, ఇక్కడ కాంగ్రెస్తో దోస్తీ, అప్పుడు అక్కడ బీజేపీతో దోస్తీ, బీఆర్ఎస్తో దోస్తీ, అప్పుడు రాజశేఖర రెడ్డితో దోస్తీ, సోనియామ్మతో దోస్తీ, రాహుల్ గాంధీతో దోస్తీ. ఈ లంగా ఫెలోస్ ఇట్లనే డ్రామా చేసి మొత్తం ఓల్డ్ సిటీకి సర్వనాశం చేసి ఓల్డ్ సిటీ బతుకు బస్ స్టాండ్ లాగా చేసినారు. వాళ్ళు ఇంత చేస్తున్నారని తెలిసినాక కూడా ఇంత పార్షాలిటీ చూపించడం, ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుస్తున్నారు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అంతా తెలుసు. ఓల్డ్ సిటీలోనే టెర్రరిస్టులు ఉన్నారు, బాంబులు ఉన్నాయి, గన్లు అమ్ముతారు, రకరకాలుగా ఉన్నాయి. ఇంత తెలిసినాక కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తప్పుదారి, దీనివల్ల మన రాష్ట్రం నాశనం అవుతుంది, దీనివల్ల దేశం నాశనం అవుతుంది అని తెలిసినాక కూడా ఇంత పార్షాలిటీ దగ్గర వాళ్ళు మనతో దోస్తాని అని చెప్పేసి ఎంతవరకు ఉండడం కరెక్ట్? ఇట్ ఈస్ రాంగ్. నేను ఎప్పుడు అగేన్స్ట్. మరి రేవంత్ రెడ్డి గారు తప్పే కదా. రేవంత్ అన్నకి కూడా నేను చెప్పిన ఇది రాంగ్ అన్న. వాళ్ళు ఎవరితో ఉండలేరు. రైట్, వాళ్ళకు ఎప్పుడు ఎవరు పర్మనెంట్ లేదు. దొంగ నా కొడుకులు, ఛాంపియన్స్ ఆఫ్ ముస్లిమ్స్ చెప్తారు కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేయరు అన్న. ఉట్టి పర్సెప్షన్లో గడ్డం, టోపీ, షెర్వానీ వేసుకొని పర్సెప్షన్ చూపిస్తారు కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేయరు. ఓల్డ్ సిటీ మొత్తం ఎవరు ఆటోలో ఉన్నారు 40 years ముందు ఇలా టెక్సీలో వచ్చినారు, ఎవరు పాండబాలో ఉన్నారు వాళ్ళు ఒక కెఫేలో వచ్చినారు. ఈ పరిస్థితిలో ఓల్డ్ సిటీ ఉన్నది అన్న. మెహర్బానీ చేసుకొని వాళ్ళకు మీరు అగ్రి కాకండి, వాళ్ళు ఏదో చెప్తున్నారు అది. సో ఈ మొత్తం సినారియో ఓల్డ్ సిటీది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ రేవంత్ అన్నకి కూడా తెలుసు టోటల్. కానీ నేను నా బాధ్యతగా యాజ్ అ ఫిరోజ్ ఖాన్ కంటెస్టెడ్ క్యాండిడేట్, ప్రజల బాధ, ప్రజల వాయిస్, వాస్తవాలు చెప్పే ఒక శక్తి, ధైర్యం నా దగ్గర ఉన్నది. మీ కెమెరా ముందు కూడా చెప్తున్నా, రేవంత్ అన్న కూడా చెప్పిన. లేకుంటే ఎవరు వేరే వాడు ఉంటే కెమెరా ముందు చెప్పడు. క్వశ్చన్ వస్తేనే డిలీట్ చేయమంటేస్తారు. డిలీట్ కాదు, ఇది వాస్తవం. యాజ్ అ వర్కర్, ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్ సోల్జర్ లాగా నా ముఖ్యమంత్రికి నేను లైక్ చేస్తా. ఆయన నాకు హీరో. నా హీరోకి చెప్పినా ఇది అన్నా ఆయన కొద్దిగా ఆగు, ఇది కూడా చెప్తుంది కొద్దిగా ఆగు. సో వెయిట్ చేస్తున్నా. ఏ రోజు ఆయన మైండ్లో వస్తే హైడ్రా లాగా మిషన్ ఓల్డ్ సిటీ. సార్ ఫైనల్గా మా ప్రజలకి, మన ప్రజలకి
మా ఛానల్ తరఫున ఒక్క మాటగా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రాజకీయంలో మారల్స్ లేవు, రాజకీయంలో ఎథిక్స్ లేవు. ఇది ఒక గ్యామ్లింగ్ టేబుల్. ఆ సీట్ చేంజ్ అవుతుంది, కార్డ్స్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఎవరికైనా కార్డ్స్ పడవచ్చు. ఇమాందారీ చేస్తే తక్కువగా అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది. కానీ ఒక మొత్తం కిచ్చడు ఉన్నది. ఆ కిచ్చడిలో మనం ఆ ఫూల్ కావాలి. సో పాలిటిక్స్ లాస్ట్ రిసార్ట్ ఫర్ స్కౌండ్రల్స్. పాలిటిక్స్ లంగా ఫీల్డ్. ఎవరి యంగ్స్టర్స్ నాకు వింటుంటే ఫస్ట్ మీ ఫ్యామిలీకి చూసుకోండి, ఫస్ట్ మీ పేరెంట్స్కి ప్రౌడ్ చేయండి, మళ్ళీ మీ భార్య మీ పిల్లలకి చేయండి, మీ రిలేటివ్స్కి చేయండి, మీ ఫ్రెండ్స్కి చేయండి, మీ గల్లీకి డెవలప్ చేయండి, మీ ఇల్లుకి డెవలప్ చేయండి. గట్టిగా పైసలు సంపాదించుకొని రాజకీయంలో రండి. లంగా వేలో సంపాదించకండి. స్కిల్తో, ఇమాందారీతో డబ్బులు సంపాదించుకొని రండి. రాజకీయంలో డబ్బులు లేకపోతే నీ విలువ లేదు, అంతే. ఇది నా మనసు నుంచి మీ ఛానల్కి. చాలా థ్యాంక్ యూ సార్, ఈ సమయం మాకు కేటాయించండి.